నమస్తే, వెల్కమ్ టు యూఎన్టీవీ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా అన్ని రాజకీయ వర్గాల్లో ఓ రాజకీయ నేత గురించి చర్చ జరుగుతోంది. ఆ నేత ఎవరో కాదు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రధాన ఛానళ్లలో జరిగే డిబేట్స్ లో కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని సమర్థవంతంగా వినిపించడంలో సక్సెస్ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకుడి దశ నుండి ఎమ్మెల్యేలుగా చాలా మంది పదవుల్ని చేపట్టారు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం ఎందుకో పూర్తిగా వెనకబడిపోయారని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుండో చర్చ జరుగుతోంది. 2014-2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుండి బరిలోకి దిగిన దయాకర్ ఓటమి చవిచూశాడు. ఇక 2023 ఎన్నికల్లో తుంగతుర్తి స్థానాన్ని అధిష్టానం ఆదేశాల మేరకు త్యాగం చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ టికెట్ ని సైతం త్యాగం చేసి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ఏకైక నాయకుడిగా అద్దంకి దయాకర్ పాపులర్ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, లోక్సభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వార్తలు వినపడుతున్నాయి. ఒకానొక దశలో తెలంగాణ పీసీసీ పదవి అద్దంకి దయాకర్ కు దక్కుతుందని సోషల్ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఇక ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అద్దంకి దయాకర్ కు ఎందుకు ఏ రాజకీయ పదవి వరించటం లేదు అన్న ప్రశ్నలు పొలిటికల్ కారిడార్లో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరగనుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కాకపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది ఆశావహులు ఎమ్మెల్సీ టికెట్ తమకే దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రాతిపదికన జరుగుతుంది కాబట్టి అవకాశం కల్పిస్తే ఈజీగా మండలికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందని, అదృష్టం ఉంటే మంత్రి కూడా కావచ్చని నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో తెగ బిజీ అయిపోయారు. కొందరు నేతలైతే సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, మరికొందరు నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలైన విహెచ్, మధుయాష్కి, షబీర్ అలీ, అజారుద్దీన్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మరికొంతమంది నేతలు తమకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారట. ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తనకు తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అద్దంకి దయాకర్. ఇప్పుడు కూడా తనను గుర్తించుకుంటే ఎట్లా అంటూ పార్టీకి పరోక్షంగా సంకేతాలు కూడా ఇస్తున్నాడట అద్దంకి దయాకర్. 4 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 ఎమ్మెల్సీ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ అవకాశం మాల సామాజిక వర్గానికి చెందిన వారికి ఇస్తారా, లేదా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ మొదలైంది. అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇదిలా ఉంటే పార్టీలో నల్గొండకు చెందిన సీనియర్ నేతలే అద్దంకి దయాకర్ కు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో దూకుడు స్వభావం వల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నాడన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పార్టీకి విధేయుడిగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.